డీటెయిల్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. నర్సరావుపేట మండలం యలమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. తర్వాత పల్నాడు జిల్లా అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారని తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నర్సరావుపేట జిల్లా రానున్నారు, పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా కూడా ఆయన పేదలకు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి నర్సరావుపేట మండలం యలమంద గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. యలమంద గ్రామంలోనే సీఎం రాక సంబంధించి సీఎం రాకపై ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చకచక చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా సీఎం రాకతో ఈ నర్సరావుపేట జిల్లా యలమంద గ్రామం మొత్తం కూడా పసుపుమయం చేయబోతున్నారు. అంతేకాకుండా కూడా ముఖ్యంగా మనం చూస్తే కూడా సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా కూడా ఆయన సీఎం అయిన తర్వాత పల్నాడు జిల్లా వస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి పెన్షన్ల పైన పూర్తిగా కూడా ఎవరైతే ఉన్నారో పేదలకి 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు 31వ తారీఖే ఈరోజే సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. మరోవైపు ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ డాక్టర్ జదలవాడ అరవింద్ బాబు ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించారు. అంతేకాకుండా సీఎం సభను విజయవంతం చేసేందుకు టీడీపీ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నం అయిపోతున్నారు. మరోవైపు సీఎం ఇక్కడికి నేడు రావడంతో పాటు ముందుగా యలమంద గ్రామంలోనే ఊరి చివరన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆయన అక్కడి నుంచి నేరుగా కోటప్పకొండ వెళ్ళి ఎవరైతే ఉన్నారో కోటప్పకొండ శివయ్యని దర్శనం చేసుకున్నారు, కోటయ్య స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభ దగ్గర రానున్నారు. ఇక్కడ పెన్షన్లు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. మరోవైపు పల్నాడు జిల్లా నర్సరావుపేట ముఖ్యంగా కూడా ఈ నర్సరావుపేట ఉన్నటువంటి అభివృద్ధి కానీ సమస్యలపై కానీ డాక్టర్ అరవింద్ బాబు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. సో అంతేకాకుండా కూడా సీఎం మొట్టమొదటిసారిగా ఈ సభను ఆయన రానున్న నేపథ్యంలోనే సభను విజయవంతం చేయనున్నారు. అంతేకాకుండా కూడా ఇప్పటికే ముందుగా సీఎం ఎక్కడైతే ఉన్నారో గురజాల నియోజకవర్గం పులిపాడు ముందుగా ఆ ప్రోగ్రాం అక్కడ పెట్టుకోవడం జరిగింది. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో సడన్గా అనుకోకుండా కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నర్సరావుపేట నియోజకవర్గం అయినటువంటి యలమంద గ్రామానికి మార్చడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం సీఎం సభను విజయవంతం చేయనున్నారు. ఇక్కడ పెన్షన్లను ఉద్దేశించి ఆయన సభను పేద ప్రజల నుంచి ఆయన మాట్లాడినారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం నర్సరావుపేట సీఎం సభకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం పసుపుమయం చేశారు. అధికారులు పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇది సీఎం సభకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ రాజాతో నరసింహారావు, హెచ్ఎం టీవీ, పల్నాడు జిల్లా.